హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్పింగ్ హ్యాండ్స్ ఛానల్. ఈరోజు మనం ఒక నిరుపేదరాలు అయిన ఒక ఇల్లు చూడడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇది నాకు కూడా తెలియదు, కొంతమంది చెప్పారు కాబట్టి అదే నేను చూసి మీకు తెలియజేయడానికి అక్కడికి వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాం. తీసుకెళ్తాం, పక్క చూపెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదే వీళ్ళు పరిస్థితి చూస్తే ఇట్లా ఆ తడకలు చుట్టుపక్కల ఏం లేకుండా అట్టి తడకలు కట్టుకొని చిన్న పారి కట్టుకొని నివసిస్తున్నారు. వాళ్ళకి పెట్టుకోవడానికి చిన్న ర్యాక్ లేదు, బట్టలు పెట్టుకోవడానికి అలా పొయ్యి లేదు, ప్లస్ మళ్ళీ చిన్న గ్యాస్ బుడ్డి లేదు, పెట్టుకోవడానికి ఏమీ లేవు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి చూస్తే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతమంది పిల్లలు మీరు? ఐదుగురు పిల్లల? ఆడపిల్లల? ఆడపిల్లలండి. అందరు ఆడపిల్లలు. ఇల్లు ఓన్ కట్టుకున్నావు? నేను కట్టుకున్నావు ఇల్లు. పిల్లలు పెద్ద ఉన్నారు, చిన్న ఉన్నారు? చిన్నగా ఉన్నారు పిల్లలు. చిన్నగా ఉన్నారు. చదువుకుంటుండ్రు. అందరు బడికి పోతున్నారు. గవర్నమెంట్ స్కూల్ పోతుంది. అవును. ఈ వారికి ఏం స్కీమ్స్ ఏం రాలేదు మరి గవర్నమెంట్? ఏం రాలేదు. స్కీమ్స్ ఏం రాలేదు. మీ భర్త చనిపోయింది? చనిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. అప్పుడు ఉంది ఇక మీరే ఇక నేనే ఒక్కడు పని చేయాలి, ఇల్లు మొత్తం చూడాలి. నీళ్ళు వస్తాయి కదా? మొత్తం నీళ్ళు వస్తాయి. మొత్తం బూరదనే ఉంటది. వర్షాకాలం వచ్చి చూస్తే మొత్తం బూరద. ఏం పనికి వెళ్తున్నారు? కైకిలి పోతుంది. కైకిలి పని చేస్తారు. మీ భర్త 5 ఏళ్ళు అవుతుంది, మీకు ఇన్కమ్ సపోర్ట్ ఏం లేదు? ఏం లేదు. ఒక్కళ్ళు పని చేయాలి, పని చేయాలి, ఇల్లు నడవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా పరిస్థితి చూసి మనం కూడా మనసు కరిగిపోతుంది. మనం కూడా ఎంతో కొంచెం చేయాలని చెప్పేసి మేము ఛానల్ తరపు నుంచి ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇస్తున్నాం. మీకు తోచినంత సాయం, ఎంతనా కానీ రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, లేకపోతే మీకు ఏది కాకపోతే వీడియో షేర్ చేయండి, 10 మంది తెలియజేయండి. ఇలాంటి వాళ్ళకు ఎంతో కొంత సాయం వస్తుంది. ఇట్లా వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకి ఏమన్నా చిన్నగా వాళ్ళ తడకలు కట్టుకోవడం కన్నా వాళ్ళకి ఏమన్నా ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీకు తోచిన సాయం చేయండి ప్లీజ్. షేర్ చేయండి ప్లీజ్.